నేనేమనుకున్నానంటే యుద్ధం 3, 4 రోజుల్లో ముగించేస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రధానమైనటువంటి టార్గెట్ ఇరాన్ సుప్రీమో ఖొమైనీ. లేపేశారు. వాళ్ళ కొడుకుని కూడా లేపడానికి ప్రయత్నిస్తారు. అది మాత్రం ఖాయం. అయితే ఈలోపు వీళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పటిదాకా ఖొమైనీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కాబట్టి, మరింత జాగ్రత్త పడతారు. కాబట్టి ఒక 3, 4 రోజుల పాటు చేసేసి, ఆ పైన ఒమన్ ఎట్లాగో మధ్యవర్తిత్వం చేస్తుంది కాబట్టి, ఇరాన్ దిగి వచ్చిందంటూ ట్వీట్లు చేసి చివరికి తప్పుకుంటాడులే ట్రంప్ అనుకున్నా. కానీ ట్రంప్ స్వయంగా చెప్తున్నది యుద్ధం కనీసం నెల రోజులు జరుగుతుంది అన్నటువంటిది. 4 వారాలు యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇరాన్‌ని దారికి తెస్తాం. ఇరాన్ సార్వభౌమత్వం జోలికి మేము పోవట్లేదు కానీ, ఇరాన్ అరాచకాన్ని తప్పుబడుతున్నాం అన్నట్టుంది. అదే సందర్భంలో ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటానంటే, తాము అండగా ఉంటామని ప్రకటించడం ద్వారా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటన్నది తేలుతోంది. నెల రోజుల పాటు యుద్ధం అంటే ఆషామాషీ కాదు. ఏ క్షణంలో ఏం జరిగినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.